నీకు బ్రాహ్మణుడు పుట్టాలి. నీ తండ్రికి మాత్రం మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి. ఎవరికి ఇచ్చిన పాత్రలోనిది వారే తినాలి. జాగ్రత్త సుమా, ఎంత పని చేశావు. ఇప్పుడు నీ కడుపులో క్షాత్రధర్మంతో అపారమైన ఆవేశం ఉన్నవాడు, పౌరుష ప్రతాపాలు కలవాడు పుడతాడు. మీ తల్లి కడుపున బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు, తపోనిష్టా గరిష్ఠుడు, మంత్రద్రష్ట అయిన ఋషి పుడతాడు. ఇక మార్చడం కుదరదు. గాధి అనే మహారాజుకు కొడుకులు లేరు. సత్యవతి అనే ఒకే ఒక కుమార్తె మాత్రం ఉంది. ఆమె సుగుణాల రాశి. ఇక బ్రాహ్మణ వంశానికి చెందిన భృగువు యొక్క కుమారుడు రుచీకుడు. గాధి మహారాజు కుమార్తెను రుచీకుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. వెళ్లి మహారాజుని అడగ్గా ఆయన రుచీకునితో ఒళ్లంతా తెల్లటి చంద్రకాంతితో మెరిసిపోతూ ఉండే 1000 గుర్రాలను శుల్కంగా ఇవ్వాలి అని గాధి మహారాజు పలికాడు. అటువంటి 1000 గుర్రాలను ఎవరు ఇస్తారో అతనికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాను అని పలికాడు. రుచీకుడు తన తపశ్శక్తితో వరుణుడి దగ్గరకు వెళ్లి నాకు 1000 గుర్రాలు కావాలి అని అడిగాడు. రుచీకుడు ఆయన్ని వేడుకొనగానే అలాగే 1000 గుర్రాలు ఇస్తాను, తీసుకుని వెళ్ళమని అన్నాడు. ఆ గుర్రాలను రాజుకు ఇవ్వగా తన కుమార్తె సత్యవతిని రుచీకునికి ఇచ్చి వివాహం చేశాడు. సత్యవతీదేవిని తీసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు రుచీకుడు. అలా ఉండగా ఒక సమయంలో భృగువు తన కొడుకైన రుచీకుని ఇంటికి వచ్చాడు. కోడలు సంతోషంగా మామగారికి పరిచర్య చేసింది. భృగువు సంతోషించి అమ్మా, నీకు ఏం కావాలి అని అడిగాడు. ఆమె నాకు కొడుకు కావాలి, మా నాన్నగారికి కూడా కొడుకు కావాలి అని అడిగింది. ఆమె తండ్రికి తాను ఒక్కతే కూతురు, తనని కన్యాదానం చేసేశాడు. అందుకని తండ్రికి కూడా కొడుకు కావాలని కోరుకుంది. భృగువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన 2 హవిస్సులు ఏర్పాటు చేశాడు. ఆ హవిష్యాన్నాన్ని 2 పాత్రల్లో పెట్టి మంత్రశక్తి చేత అభిమంత్రించి కోడలికి ఆ పాత్రలిచ్చి 2 పాత్రలలో ఒక దానిని చూపించి దీనిని నీ తల్లికి ఇవ్వు, ఇంకొక దానిని చూపించి ఇది నువ్వు తిను అని ఎంతో జాగ్రత్తగా చెప్పాడు. అంత జాగ్రత్తగా ఎందుకు చెప్పాడంటే నీకు బ్రాహ్మణుడు పుట్టాలి. నీ తండ్రికి మాత్రం మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి. ఎవరికి ఇచ్చిన పాత్రలోనిది వారే తినాలి. జాగ్రత్త సుమా అని చెప్పి వెళ్లిపోయాడు. తల్లి రాగానే సంతోషంతో తల్లి తినవలసిన దాన్ని తాను తిన్నది. పాత్రలు మారిపోయాయి. అపారమైన తపశ్శక్తి సంపన్నుడు, ఎవరి పేరు చెబితే పాపాలు దగ్ధమవుతాయో అటువంటి మహానుభావుడు, అనేక మంత్రాల ద్రష్ట విశ్వామిత్రుడు సత్యవతి యొక్క తల్లి గర్భంలో పెరగవలసి వచ్చింది. భృగువు వచ్చినప్పుడు తాను చేసిన పని చెప్పగా ఎంత పని చేశావు. ఇప్పుడు నీ కడుపులో క్షాత్రధర్మంతో అపారమైన ఆవేశం ఉన్నవాడు, పౌరుష ప్రతాపాలు కలవాడు పుడతాడు. మీ తల్లి కడుపున బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు, తపోనిష్టా గరిష్ఠుడు, మంత్రద్రష్ట అయిన ఋషి పుడతాడు. ఇక మార్చడం కుదరదు. అప్పుడు ఆమె ఎంతో బాధపడి ఈ పుట్టబోయే బిడ్డని మనవడిగా చేసి బ్రహ్మజ్ఞానం ఉన్న వేరొకడిని తనకి కొడుకుగా పుట్టేటట్లు అనుగ్రహించమని అడిగింది. భృగువు ఆలోచించి కొడుకుగా నీకు మళ్లీ ఒక బ్రహ్మజ్ఞాని వస్తాడు అని పలికాడు. గాధి మహారాజుకి పుట్టినవాడు కౌశికుడు అనగా విశ్వామిత్రుడు. సత్యవతి కడుపున పుట్టినవాడు జమదగ్ని. మహాపతివ్రత సత్యవతి చేసిన పొరపాటు వలన పరశురాముడు ఆమెకి మనవడిగా వచ్చాడు. సత్యవతీదేవి తన భర్త రుచీకునితో సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది. భూమండలానికి తిరిగి వచ్చి కౌశికి అనే పేరుతో హిమాలయాల మీదుగా నదిగా ప్రవహించింది. జమదగ్ని పుట్టుక వలన రుచీకుని వంశం పావనమైంది. ఇక జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి. ఈ దంపతులకు 5 కుమారులు జన్మించారు. వారు రుమన్వంతుడు, హృసేనుడు, వసువు, విశ్వావసువు, ఇక ఆఖరివాడు పరశురాముడు. ఈ విధంగా విష్ణుమూర్తి దశావతారాలలో ఆవేశంతో కూడిన అవతారమైన పరశురాముడు వెనక ఇంత కథ నడిచింది. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇది మనకు ఉన్న సంపద. ఇలాంటి ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.